నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎముకల సాంద్రత ఉచిత పరీక్ష శిబిరానికి లభించిన విశేష స్పందన. ఆగస్టు 14న మాణిక్య వరదరాజ స్వామి వారి రాజగోపుర సంప్రోక్షణ మహోత్సవాలు, కరపత్రాలు ఆవిష్కరణ. నిరుపేదలకు దుప్పట్లు అందజేసిన మధుబాల. వార్తలను వివరాలు. మదనపల్లి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకం క్రింద మదనపల్లి నియోజకవర్గానికి 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫేజ్ 2 మంజూరైనట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మంజూరులో స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం గ్రామీణ మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర త్రాగునీటి సరఫరా కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 క్రింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మావిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మావిళ్లవారిపల్లె వద్ద నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మదనపల్లి నియోజకవర్గంతో పాటు మదనపల్లి మున్సిపాలిటీకి త్రాగునీటిని సరఫరా చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు వివరించారు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడితో లయన్స్ క్లబ్ ముందుకు సాగుతూ ఉందని చైర్మన్ డాక్టర్ పేషివ అన్నారు. పొంగనూరు సరళ హోమియో హాస్పిటల్లో శనివారం లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో ఎముకల సాంద్రత ఉచిత శిబిరం నిర్వహించారు. ఎముకలకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్న వారు శిబిరానికి రాగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఎముకలలో సాంద్రత తగ్గిన వారికి మందులు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించారు. శిబిరాన్ని జిల్లా చైర్మన్ వరదారెడ్డి, అధ్యక్షులు మహేందర్ రావు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి సుధాకర్ రావులు పర్యవేక్షించారు. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో 70% మంది చిన్న వయసు కలిగిన వారికి ఎముకలలో సాంద్రత తక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ఆహారపు అలవాట్లు, పాటించాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు డాక్టర్ రెడ్డి కార్తిక్ తెలిపారు. ప్రతి నెల 4వ శనివారం ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పి శివ తెలిపారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, రజీ అహ్మద్, ఇనాయతుల్లా షరీఫ్, సురేష్, లియో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎముకలు ఎంత స్ట్రెంత్గా ఉన్నాయి, ఎముకలు బలహీనపడినాయా అనేటువంటిది తెలుసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిక్ ఉండేటువంటి వాళ్ళు, తర్వాత కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉండేటువంటి వాళ్ళు ఆహారంలో పోషక పదార్థాలను సరిగ్గా తీసుకున్నటువంటి వాళ్ళు, నిత్యం సరైన వ్యాయామం చేయలేనటువంటి వాళ్ళకు బోన్ డెన్సిటీ తగ్గడానికి కారణమవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గినప్పుడు మోకాలు నొప్పులు, కీళ్ళు నొప్పులు, తర్వాత నడుము నొప్పి, తొందరగా పడితే వెంటనే కీళ్ళు విరిగిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఇంతకుముందు దాదాపు 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు పడితే ఇమీడియట్గా కాళ్ళు దెబ్బ తగిలేటివి, ఎముకలు విరిగేటివి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి చిన్న వయసులో కూడా సింపుల్గా పడుతున్నట్లే ఎముకలు విరగడం కూడా తెలుస్తున్నాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆహార నియమాలను మనం సరిగ్గా పాటించడం లేదు. ఆహారంలో కాల్షియము, తర్వాత వచ్చి మనకు బోన్లో మినరల్స్ కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆహారాల్లో తీసుకోవడం లేదని తెలుస్తుంది. కాబట్టి ఈ బిఎండి టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపు నాకు తెలిసి ఈరోజు ఇప్పటికీ ఒక 40 మంది వరకు టెస్టులు చేయడం జరిగింది. 60 మంది వరకు టెస్టులు చేయడం జరిగింది. అందులో దాదాపు 70% వరకు బోన్ డెన్సిటీ తక్కువ ఉంది. ఆస్టియోపీనిక్ కానీ ఆస్టియోపోరోసిస్ కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయినారు. కాబట్టి ముందుగా మనం తెలుసుకుంటే మన ఆహార నియమాలు ఏం చేసుకోవాలా, మన వ్యాయామం ఏం చేసుకోవాలా, ఒకవేళ అవసరమైతే మందులు ఏమైనా వాడుకోవాల్సి ఉంటుందా అనేటువంటిది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ టెస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ టెస్ట్. ఇది పెద్ద హాస్పిటల్స్లో, సిటీస్లో ఉంటుంది. మనం చేసుకోవాలంటే దాదాపు 2,500 నుంచి 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని ఇక్కడ మనం
ఉచితంగానే లయన్స్ క్లబ్ తరఫున చేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆ సూచనలు సలహాలు పాటిస్తే బోన్స్ను మనం స్ట్రెంత్గా పెట్టుకొని మళ్ళీ రాబోయే కాలంలో తొందరగా కీళ్ళు అరిగిపోవడము లేదంటే ఎముకలకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. దాదాపు నాకు తెలిసి ఆర్థోపెడిషన్స్ ఎక్కడ ఏ ఆర్థోపెడిక్ క్యాంప్ పెట్టినా కానీ ఆర్థోపెడిషన్ కూడా చెప్తుంటారు, ఎక్కడ ఏ క్యాంప్ పెట్టినా కానీ అత్యధికంగా మన ప్రాంతాల్లో ఎముకలకు సంబంధించిన జబ్బులతోనే చాలా మంది వస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే, ఆహార నియమాలు పాటిస్తే, మనం వ్యాయామం బాగా చేసుకుంటే లేదా డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకుంటే బోన్ డెన్సిటీని కాపాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి అవసరం. ఈ క్యాంపు ఈ ఒక్క రోజే కాకుండా ఒక 3 నుంచి 4 నెలల పాటు ప్రతి నెల 4వ శనివారం నిర్వహించడం జరుగుతుంది. పొంగనూరు లయన్స్ క్లబ్ నోబుల్ తరఫున మరియు సరళా నర్సింగ్ హోమ్ డాక్టర్ రెడ్డి కార్తిక్ గారు, మా లయన్స్ సభ్యులు అందరూ కూడా మహేంద్రరావు గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ మహిపాల్ రెడ్డి గారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సంవత్సరానికి మొదటి బోన్ డెన్సిటీ టెస్ట్. ఇదివరకే మేము గత 10-15 సంవత్సరాల నుండి ఈ బోన్ డెన్సిటీ టెస్టు సర్వసాధారణంగా చేస్తూ ఉండేవాళ్ళము. ఈ మధ్యలో దాదాపు 5-6 సంవత్సరాలు బాగా గ్యాప్ వచ్చింది. అయినా కూడా ఈసారి మహేంద్రరావు గారు పట్టుబట్టి ఈ యొక్క బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తే బాగుంటుంది, చాలామంది ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు. డాక్టర్ శివ గారు మరియు రెడ్డి కార్తిక్ గారు, డాక్టర్ రెడ్డి కార్తిక్ గారు ఇద్దరు కూడా కలిసి ఈ చెన్నై నుండి ఈ యొక్క టీంనంతా కూడా రప్పించి మన సరళా నర్సింగ్ హోమ్లో నిర్వహిస్తున్నటువంటి క్యాంపుకు విశేషమైనటువంటి స్పందన ఉంది. దాదాపు ఇప్పటికే ఒక 100 మంది దాకా ఎన్రోల్ చేసుకున్నారు. 60 మందికి టెస్టులు కూడా పూర్తయినాయి. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ 60%కు బోన్ డెన్సిటీ ఉంది, అంటే ఎముకల సాంద్రత తగ్గింది. కాబట్టి ఎముకల సాంద్రత తగ్గితే డాక్టర్ గారు సలహా మేరకు మందులు కానీ లేకపోతే ఆహార పదార్థాలని మనం కన సక్రంగా తీసుకోకపోతే ఎముకలు ఊరికనే ఇరిగిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు దానికి ఈ యొక్క టెస్ట్ చేసి వాళ్ళు మందులు ఏమేమి తినాలని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రజలు బాగా విరివిగా వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా గత వారం 10 రోజుల నుండి కూడా కేసీటీవీ ద్వారా కానీ ఇతరత్ర మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు ఇంత విశేషమైనటువంటి స్పందన ఉందంటే మీరే కారణం. కాబట్టి మీ యొక్క అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహేంద్రరావు మరియు మహిపాల్ రెడ్డి, సుధాకర్ రావు వీరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్యాంపులకు మా లయన్స్ క్లబ్లో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంజాయి సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలపై నేరుగా చర్చించడంతో పాటు పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువతను పక్కదారి పట్టిస్తున్న గంజాయి, ఆన్లైన్ గేమ్స్ మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రత్యేక సూచనలు చేశారు. వాటితో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రహదారి భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మహిళల రక్షణ మరియు ఫోక్సో చట్టంపై ప్రజలకు వివరించారు. నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్,
ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులో సాక్షాత్తు పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి దేవాలయ నూతన రాజగోపురం కలశ ప్రతిష్టాపన మహోత్సవాలు 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఏ కంబరం తెలిపారు. శనివారం ఆలయ ఆవరణంలో అర్చకులు కృష్ణస్వామి భక్తులతో కలిసి నూతన రాజగోపురం సంరక్షణ మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఆగస్టు 14 నుంచి 17వ తేదీ వరకు సంరక్షణ మహోత్సవాలు వైఖానస ఆకమోక్తంగా జరుగుతాయని పేర్కొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పరశురాముల మహర్షి వారిచే ప్రతిష్ఠించబడిన అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి దేవస్థానం నందు 3 అంతస్తుల రాజగోపురము కలశ ప్రతిష్ఠా కార్యక్రమము వైఖానస ఆగమయోక్త ప్రకారము ఆగస్టు 14/8/2026 తేదీ శుక్రవారం నుండి 17/8/2026 తేదీ సోమవారం ఉదయం వరకు అత్యంత వైభవంగా జరగబడును. కావున ఈ కార్యక్రమంకు పుంగనూరు పట్టణ ప్రజలు భక్తాదులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. పుంగనూరు పట్టణంలో వెలిసియుండు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి నూతన రాజగోపుర సంప్రోక్షణ 14/8/2026 తేదీ నుండి 17/12/2026 తేదీ వరకు వైఖానస ఆగమ రీతిగా శ్రీవారి రాజగోపురం సంప్రోక్షణ అత్యంత వైభవంగా జరపబడుతుంది. కావున భక్తాదులెల్లరూ విచ్చేసి పై కార్యక్రమం నందు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్య గమనిక, శ్రీవారి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు శ్రీవారి దర్శనం జరపబడుతుంది. మరియు ప్రతిరోజు రాత్రి 8:30 శ్రీవారి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. కావున భక్తాదులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారి దర్శించి ఏకాంత సేవలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ వారు సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగానే శనివారం పుంగనూరు పట్టణం దూళ్లవారి ఇండ్ల వద్ద కృపా ప్రార్థన మందిరం ఆవరణంలో సుమారు 80 మంది పేదలకు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మధుబాల దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మధుబాల మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా తమ వంతు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు చెప్పారు. తమ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పేదలను గుర్తించి వారికి తమ వంతు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గతంలోనూ వివిధ ప్రాంతాల్లో దుప్పట్లు, దుస్తులు, విద్యార్థులకు నగదు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ఈ ట్రస్టును స్థాపించినట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. వారు చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న కేసీటీవీ మరియు మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5వ తారీఖున పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము మరి ఈరోజు దూలవాండ్ల ఇల్లులో ఉన్నటువంటి నిరుపేదలను అందరినీ మేము ఎన్నుకొని వారికి మా ట్రస్ట్ తరఫున ఈ యొక్క వర్షాకాలము తర్వాత చలికాలం రాబోతుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఉలన్ బ్లాంకెట్స్ ని మేమందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇది వరలో కూడా మా నానమ్మ శ్రీమతి సుగుణమ్మ, మా అమ్మమ్మ శ్రీమతి పద్మావతి రెడ్డి వార్ల పేర్లతో పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము గత సంవత్సరము 2025 సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభించుకున్నాము. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈనాటి వరకు మేము ప్రతి సంవత్సరము ఒక 4 ప్రోగ్రాంలు చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరంలో 4 ప్రోగ్రాంలు అయిపోగా ఇది 5వ ప్రోగ్రాం చేస్తున్నాము.
ఇదివరలో కూడా మేము యాచకులతో మేము కూర్చొని మేము భోజన పంక్తి సహపంక్తి భోజనం చేయడం జరిగినది, వారికి ఆహారం ఇవ్వడం జరిగినది. తర్వాత హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి టీపీ కాలనీలో కూడా మేము నిరుపేదలను మేము ఎన్నుకొని అక్కడ వాళ్ళకు కూడా మేము పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేలుపట్లలో క్రిస్మస్ సందర్భంగాను అన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మేలుపట్లలో మేము ప్రోగ్రాం చేసినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మందికి 120 మందికి 70 మందికి చీరలు, ఆడవాళ్లకు 50 మందికి బెడ్షీట్లు ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత మళ్ళీ తర్వాత కూడా వేరే ప్రోగ్రాం మేము చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము బెడ్షీట్లు ఇస్తున్నాము. మా యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క బెడ్షీట్లు పంపకం అనేది సదా ఎప్పుడు జరుగుతుంది. నాకైతే కనుక మా ట్రస్ట్ కు ఎక్కడి నుంచి కూడా మాకు ఫండ్స్ అయితే రావు, మాకు అవసరం లేదు. మేము ఫండ్స్ తీసుకొని మేము ఈ యొక్క ప్రోగ్రాములు చేయవలసిన అవసరం మాకు ఇవ్వలేదు దేవుడు. కాబట్టి మేము సదా మా యొక్క జీతంలో, మా యొక్క కష్టాజీతంలో కొంత భాగము, ఒక 1/10 భాగము మేము బ్యాంకు ద్వారా ట్రస్ట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లోకి వేసి మేము ఆ చెక్కు తీసుకొని ఆ తర్వాత దాని ద్వారానే మేము పకడ్బందీగా పక్కాగా మేము అన్ని యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మేము ఎటువంటి ఫండ్స్ కు మాకు అవసరం లేదు, మేము ఆశించే వాళ్ళం కాదు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలు, ఈ యొక్క కార్యక్రమములు ఇంకనూ విజయవంతంగా జరుగుతూ అనేక మంది పేదలకు, నిరుపేదలకు మా యొక్క ట్రస్ట్ చేయూతనిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని మేము పత్రికాముఖంగా మేము తెలియజేసుకున్నందుకు మేము సంతోషపడుతున్నాము. ఇది 4వ ప్రోగ్రాం సంవత్సరం. మన సిస్టర్ చెప్పిన విధంగా మీకు కూడా చెప్పారు, ఎక్కడి నుంచినో వాళ్ళకి డబ్బులు రావడం లేదు, వాళ్ళ సొంత జీతంతో వారికి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఒక ప్రోగ్రామే కాదు, మేలుపట్లలో ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు దహన క్రియలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ 4వ ప్రోగ్రాం గురించి టోటల్గా నాకు తెలిసి 2 లక్షల రూపాయలు, ఒక దగ్గర రేపు నెల అయితే సంవత్సరం అవుతుంది, సంవత్సరంలో 2 లక్షల రూపాయలు తన సొంత నిధులతో, డబ్బులతో, కుమార్తె, తల్లి, ఆమె ముగ్గురు కూడా కలిసి వాళ్ళు డబ్బులతో ఎత్తిపెట్టి ఇవ్వడం జరిగింది. వీళ్ళు క్రిస్టియన్స్ కదా, అమెరికా నుంచి వస్తాయా అని అనుకోవచ్చు. ఎక్కడి నుంచి కూడా 1 రూపాయి రాదు, వాళ్ళ సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. పోయిన ప్రోగ్రాంలో మేలుపట్లలో 50 బెడ్షీట్లు, 70 చీరలు కూడా ఇవ్వడం జరిగింది భారీగా. అదేవిధంగా కూడా ప్రకాశం కాలనీలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూగా ఇప్పుడు ఇది దూలవారింటికి వచ్చాము. ఇప్పుడు 40-50 మందికి ఇవ్వాలని ఆయన అనుకునింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా 100 మందికి ఇస్తామని కూడా ఈ సభామూలకంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు వచ్చేసి వాళ్ళని ఆ యొక్క ఆమె మధుబాలని, వాళ్ళ తల్లిని, కుమార్తెని అందరూ కూడా మీరు ఆశీర్వదిస్తే ఇంకా అనేకంగా ఆమె సహాయం చేయడానికి ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆమెని ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్న తీరుకు వ్యతిరేకంగా సిజేపీ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరంతర పోరాటాలకు చారిత్రాత్మక విజయం లభించిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్య పోరాటానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. విద్యార్థి లోకం ఐక్యంగా నిర్వహించిన పోరాటం ముందు పాలకుల మొండి వైఖరి పటాపంచలైందని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి, ఎన్టీఏను రద్దు చేయాలి, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వైద్య ప్రవేశ పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి, పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పరీక్షల లీకేజీలను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి, విద్యార్థులపై భారంగా మారిన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి, విద్యార్థుల హక్కులు భవిష్యత్తు కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల ఐక్యతకు ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితం లభించిన విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని మున్నా తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. హిందూ సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో తొలి ఏకాదశి ఒకటి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. అందువల్ల ఈ ఏకాదశికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. తొలి ఏకాదశి అందులోనూ శనివారం కలిసి రావడంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలో పొంగనూరు మినీ బైపాస్లో గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేకంగా అలంకరించి పూజాది కైంకర్యాలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకున్నారు. మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి కొబ్బరికాయలు సమర్పిస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఆలయమంతా శ్రీమన్నారాయణుని నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. మానవుడు విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కన్ను ఎంతో ముఖ్యమని, అలాంటి కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని కంటి సమస్యలు ఉన్నవారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని తాటిమాకులపాలెం సమీపంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారు వారి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు రహమత్ అలీ ఖాన్, మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 75 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. ఈ కన్ను శుద్ధంగా పోయింది, బాగా మొబ్బు అయిపోయింది, తొందరగా ఆపరేషన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అద్దాలు కాదు, నీ కంటికి చెకప్ చేయాల అంటే కనపడలేదు, అందుకని చెకప్ చేసుకోండి. అడిగిపోతే వాళ్ళు ఏమన్నా చెప్తుంది మందు అయిపోయిందేమే వేసుకో. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ, మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని, చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులు సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే మానవుడు విజయవంతంగా గడుపుతాడని చెప్పారు. అలాంటి మానవ శరీరంలో ముఖ్య పాత్ర కళ్ళవేనని తెలిపారు. వాటిని సంరక్షించుకోవాలన్నారు. కంటి చూపు కోల్పోతే సర్వం కోల్పోతామన్నారు. కళ్ళు పోకముందే మేల్కొని కంటి చూపుని కాపాడుకోవాలన్నారు. మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగ భవనంలో ప్రతి నెల 4వ శనివారము శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించింది. కంటి వ్యాధి గలవారు అందరూ పాల్గొని వాళ్ళ వ్యాధిని నివారించుకోవాల్సింది. కంటి వ్యాధికి సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా పోయి రావాలని. ఈ కన్ను అనేది మానవ శరీరంలో చాలా బలమైన కండరం కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని కూర్చున్నాం. కంటికి ఆపరేషన్ పోయిన తర్వాత ఏదైనా పొరపాట్లు వస్తే అది డాక్టర్ తెలిపి దానికి విలుగుడు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లే కానీ ఉండిపోతే కన్ను చాలా పరిచయం అవుతుంది, మా శిబిరంలోనికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జరిగితే డాక్టర్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నది, ఆ ఫోన్ చేసి మీరు వ్యాధిని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఏసీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ భవనం ప్రారంభం చేస్తే 2011లో ప్రారంభం చేసాము. అప్పటి నుంచి కూడా ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరం జరుగుతూ ఉంది. ఈ భవనం నిర్మాణానికి కారణమైనటువంటి మన మాజీ మంత్రివర్యులు శ్రీ రామచంద్రారెడ్డి గారికి మా సంఘం తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆ బిల్డింగ్ ఉండేదానివల్ల అందరూ వచ్చి ఇక్కడ ఈ శిబిరంలో పాల్గొని వాళ్ళ యొక్క నేత్రాలను సురక్షితంగా ఉండేటట్టుగా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ పుణ్యమంతా కూడా ఆయనకు కూడా దక్కుతుందని నేను కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి మానవులకు సేవ చేసేట్లయితే దేవునికి సేవ చేసేట్లయితే కాబట్టి అందరికీ కూడా ఈ శిబిరంలో పాల్గొని సేవ చేస్తున్నటువంటి అందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు. రుణం తీసుకోలేం, బహుమతి ఇవ్వలేము. రుణం తీసుకోలేంది, బహుమతి ఇవ్వలేంది, అమూల్యమైనది, వెలగట్టరాని సంపద ఏది అంటే ధనమా, ధాన్యమా, ధనకనక వస్తువాహనాల, మరి వజ్ర వైడూర్యాల కానే కాదు. వెలగట్టరాని ఆస్తి ఆరోగ్యం ఒక్కటే మానవునికి. మీరందరూ కూడా ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అన్నిటికంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానమని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రామనామ అని అంటున్నారు. రేపు రామనామ చేసిన సంసారాన్ని మనం చేయమా, తిన్న అన్నమే మనం తిన్నా. ప్రతిసారి కూడా కన్నుల గురించి మనం తప్పకుండా ప్రాముఖ్యత వహించాల్సిన ఎంతైనా ఉంది. మానవునికి విజయవంతంగా జీవితం గడపాలంటే కన్ను యొక్క ప్రాబల్యం కావచ్చు, దాని ప్రతిభ కావచ్చు, ఎంతో సహాయం చేసే కన్నును ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా విస్మరించకుండా మరి ఆ సమస్యలను వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శంకర నేత్రాలయ వారు వారి సౌజన్యంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కేసీటీ వారు అందరికీ తెలియజేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రచారం చేసి అందరికీ ఒక మరి జాగృతగా కలిగిస్తూ వారికి మంచి అవగాహన ఇస్తున్నారు. ఈనాడు నిన్న మరి కార్యక్రమాలు కేసీటీ వారి ప్రచారంలో అన్నీ కాదు, అన్ని రకాల యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు కావాల్సింది. ప్రజాభ్యుదయానికి కాంక్షించి ప్రామాణికంగా రాష్ట్రంలో మరి మంచి స్థాయిలో ఉండే ఛానల్స్లో సాటిగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని కలెక్టర్ కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, నిన్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎన్నో కార్యక్రమాలని మనకు ప్రచారం చేసి మనకు అందిస్తున్న కేసీటీ వారికి మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సిబ్బందికి ఆ సంస్థను స్థాపించి చిన్నది మొక్కగా నాటి మహావృక్షంగా మార్చి ఈనాడు విశిష్టంగా ప్రమాణపూర్వకంగా గొప్పగా ప్రచారం చేసే మా కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారికి, వారి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి మేము నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. జై హింద్. వారాహి గుప్త నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో అమ్మవారి నవరాత్రి వేడుకలను అర్చకులు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. భగవతీం శ్రీవారాహి దేవతాభ్యో నమః. నిత్యపూజాభిషేక కాలకైంకర్యాదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం దేవదేవోత్తమస్య దేవతా సార్వమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం దేవదేవోత్తమస్య దేవతా సార్వమస్య సకల నిష్కల స్వరూపస్య షట్రిగం తత్వాదితస్య సర్వజ్ఞత్వ సర్వే సర్వత్వ సర్వోబ్రోకృత్వ సర్వవ్యాపకత్వ ఆరోహణం సమర్పయామి. ఆరోహణం సమర్పయామి. ఆరోహణం సమర్పయామి. ఏవం వేద యో వక్తునాహం ప్రతిష్ఠితాం వేద సత్యేవ తిష్టతి. ఓం తద్ బ్రహ్మ ఓం తద్ వాయు ఓం తదాత్మ ఓం తత్ సత్య ఓం తత్ సర్వ ఓం
ఓం తత్పురాన్ నమః రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామామృతేన ప్రజాపురే తస్మై బ్రహ్మచ బ్రహ్మాయ ఆయుః కీర్తి ప్రజామృతః आपो वै नक्षत्राणामायतना आयतनवान् भवति य एवायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎముకల సాంద్రత ఉచిత పరీక్ష శిబిరానికి లభించిన విశేష స్పందన. ఆగస్టు 14న మాణిక్య వరదరాజ స్వామి వారి రాజగోపుర సంప్రోక్షణ మహోత్సవాలు, కరపత్రాలు ఆవిష్కరణ. నిరుపేదలకు దుప్పట్లు అందజేసిన మధుబాల. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.